సమయం భలే ఉన్నది కదా. బాగా చదువుకున్న వాళ్ళు, విశ్వవిద్యాలయాల్లో మెట్లు ఎక్కుతూ దిగుతున్న వాళ్ళు, అందరూ ఆసీనులైన మీ అందరికీ, వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారాలతోటి ఒకే ఒక్క మాట ఏంది అంటే, మీ అంత కాకుండే నేను అటు పోతే మీకు ఇబ్బంది అవుతుంది, కానీ ఒక మాట చెప్తాను. జన్మదాయ శూద్ర అనే ఒక పదం ఉంది. మీరు గమనిస్తే ప్రతి పురుడు శూద్రులదే. రెండు ఏంటంటే, జన్మదాయ శూద్ర అని ఎందుకన్నారో ఆ మూలలకు పోతే, ఈ వర్ణాశ్రమ ధర్మాల నుంచి గనక మాట్లాడితే చాలా ఇబ్బంది. జ్ఞానులకు, జిజ్ఞాసువులకు, ముముక్షువులకు వర్ణాశ్రమ ధర్మం నిషిద్ధము నిషిద్ధం నిషిద్ధము అన్న పదాలు మీరు చదువుకోవాలి. ఎవరన్నారు ఇది? రుచి పరంపరను పోషించిన జనక చక్రవర్తి తోటి అష్టవక్రుడు అన్న మాట ఇది. మనం ఏదో గట్టి గీసుకొని మనిషిని ఒక్క మనవి చేస్తాను, 5 భూతాలతో ఆకృతి దాల్చిన మానవ దేహాన్ని వాళ్ళు 5 ముక్కలుగా నరికితే మీరు 60 ముక్కలు నరికేటట్టున్నారు. అదొక ప్రమాదం ఉంది. మనిషిని అపూటమైన భూతాలతో బతికేలా చూడాలని నేను మనవి చేస్తాను. మీరనుకున్న సురగంగా వాళ్లకు బానిస కాదు, ఇప్పుడు తెచ్చిన శూద్రగంగా ఎవ్వరి జాగిరుకు సలాం చేయదు కదా. అరే, నీ దేహములో ప్రవహిస్తున్న రుధిరం గంగ కాకపోతే ఏమవుతుందయ్యా? నీ దేహం నుంచి చిందిన ఛేద బిందువులు గంగ కాకపోతే ఏమవుతుందయ్యా? ఏడ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి కదా, దానికి వర్ణాల వెంట కట్టడం ఏంది? నెలసరి ఇప్పుడు చిన్నప్పుడు ఇన్న మాట, పార్వతి బట్ట మాసిందనే పదం దేహమును శుద్ధి చేయడానికి ద్రవిస్తున్న అపవిత్ర రక్తం అంతా గంగే కదా. మనుషులను 5 ముక్కలుగా నరికి ఇక మనమే చేస్తున్న గదే ముక్కలుగా నరకాలా? మనిషి మనిషిగా బతకాలి. ఇక్కడ మీకు గంగను అన్న ఇలా చెప్పాడు కదా, నేను గంగ మీదనే ప్రపంచం అంతా తిరిగి వచ్చినోని. మరి ఆ మాటను కనుక చెప్పితే ఒకే మాట చెప్తా మీకు, చెప్పాలి. ఇప్పుడు చెప్పకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను. ఈ పుస్తకం ఎందుకు చేసిందో వాక్కులమ్మ ప్రచురణ చెప్పాలి కదా. వినోదిని ప్రొఫెసర్ గారు వినాలి. కాశీ గంగను చూశారు కదా, అదే గంగ నుంచి స్వర్ణ కలశములో మహాదేవుడి అభిషేకానికి తీసుకుపోతారు. కాసంత జరిగితే శవాలను తగులబెట్టేటప్పుడు అదే గంగను వాడతారు. కాసంత తీసుకపోతే దేహాలను మురికినంత గడిగేది అదే గంగ. ఇంకా కాసంత పోతే పశువులను, అసంత పోతే ఇంకా మీరు ఓరకున్న మైల గుడ్డలను కూడా పిండుకుంటారు కదా. ఎప్పుడన్నా నువ్వు చేసి దాచినప్పుడు ఈ నేల మీద ప్రవహిస్తున్న గంగ మీరెవరని అడిగిందా? మీరెవరినమని అడిగిందా ఎప్పుడన్నా? మనకొచ్చిన ఇరుకుతనం, మన మెదల్లో పేరుకపోయిన మురికితనం. ప్రకృతికి ఆ నేపథ్యం ఏముండదు. ప్రొఫెసర్ కాసిమన్న పంచభూతాలందరియే కాదు అనడానికి లేదు. నీ దేహంలో పంచభూతాలు ఉన్నాయి. అయితే కొన్ని అనర్థాలు జరిగినప్పుడు మనము దాన్ని వేలేస్తున్నాం. ఇలా మనం కొనుక్కుంటున్న ప్యాను గాలి పైసలతోటే కదా. ఏ వర్ణం వల్ల గాలి కొనుక్కుంటున్నారు కదా. గంత దిగజారింది. 5 భూతాలను కూడా కల్మషం చేసి ఎవడో పెత్తనం కాకుండా ఇక్కడ శూద్రులు ఎవడో తల నుంచి బ్రాహ్మణం, భుజస్కంధాల నుంచి క్షత్రియము, నాభితొడలు వైశ్యము, పాదాలు శూద్రుడు, ఇంతవరకే తెలుసు మీకు. 5వ వర్ణం కూడా ఉన్నది. మీరన్న పంచమ వర్ణం కాదు సుమా.
ఇది మీరు చదువుకొని చెప్పండి ఎప్పుడన్నా. ఆ యూనివర్సిటీలో తిరుగుతుంటా. 5వ వర్ణం కూడా ఉన్నది. ఆ 5వ వర్ణము నుంచి వచ్చిందే శ్రీశూద్ర గంగ. ఆ 5వ వర్ణం పేరు నిషాదుడు. నిషాదుడు ఇది నేను చెప్పింది కాదు సుమా. ఋగ్వేదము చదువుకుంటే పురుష సూక్తములో మీకు కనబడుతుంది. ఇటు పోతే చాలా మాట్లాడాలి, వేదిక సమయం లేదు కావున నేను అటుపోను. ఈ అక్షరానికి ఆకృతినివ్వడానికి ఒక్క చిన్న అదృష్టంగా భావిస్తాను. కోయికోటేశ్వరరావు ఒక గొప్ప మాట చెప్పాడు. ఒక కవి కవిత్వం వినడానికే కవి భరించలేని పరిస్థితి. ఇవాళ వేదిక మీద నుంచి ఒకటి చెప్పాలి. ఇక్కడ ఒక వేదిక నడుతుంటది, అక్కడ పోటీగా మైకు పెట్టి ఒక సౌండ్కు సౌండ్ విరుద్ధం గాయిస్తున్నారు. ఇది ఆలోచన పరకు పూర్తి విరుద్ధమైన ఆలోచన ఈ వేదికలు. దాన్ని వదిలేస్తా. శ్రీశూద్ర గంగ దేవడానికి బలమైన ఒక అక్షరము అన్న ఏది రాసినా ఆయన పాట నుంచి మొదలు పెడితే పాలబుగ్గల జీతం ఉన్న కాడి నుంచి మొదలైతే ఈ అక్షరము వాక్కులమ్మకు ఆకృతి. ఈ వాక్కులమ్మకు ఎవరో అధిపతి ఉండడు. అక్షరం ఉంటే అది లోకహితమై ఉంటే అది అందరిదై ఉంటే దాన్ని వాక్కులమ్మ ప్రచురించాలని నేను ఫస్ట్ ఆదిశంకరుల సౌందర్య లహరేశాను. 2వ పుస్తకం నిప్పుల వాగు ఏం చేసిందో మీకు తెలియదు. 3వ పుస్తకము శ్రీశూద్ర గంగ. 4వ పుస్తకం సృష్టి గర్భ. 5వ పుస్తకం స్వర్ణహంస బుద్ధుని జీవనం. అతను జీవించినాడున్న పాలి భాష నుంచి తీసుకొచ్చింది. ఒట్టెట్టి పుస్తకాలు వేయాడు, రవ్వలు రాల్చ పుస్తకాలు వేస్తాడు. నేనేసినవి నాకు జీవించిన కాలములో ఎన్ని పుస్తకాలు వేస్తానో మా రాములు సార్ అయితే జీవించి ఉండగానే 100 పుస్తకాలు వేసి పంచుతుంటాడు. ఎందరికి వస్తుంది నీ అదృష్టము? మరి నాకున్నది 20 సంవత్సరాలు బతుకుంటే 20 సంవత్సరాలల్లా 100 వేస్తానా? లేదు, వాక్కులమ్మ వేస్తుంది. అది పూర్తి చేస్తాను. పూర్తి చేయకపోతే ముహూర్తం చేయను కదా. కాబట్టి అన్న, ఇంతటి గొప్ప నేపథ్యానికి నన్ను భాగస్వామ్యము చేసి వాక్కులమ్మకు ఓ అవకాశం ఇచ్చి అందులో 3వ పొత్తముగా 100 పొత్తములలో 3వ పొత్తం అంటే తమాషే కాదు. అవకాశం ఇచ్చినవు. అవకాశాన్ని వాక్కులమ్మ కూడా ఆ పుస్తకానికి డబ్బులు ఎన్ని అవుతాయి అల్లుడు ఉత్తేజు, డబ్బులు ఎన్ని అవుతాయి కాదు. నిజంగా గంగనే అక్షరపు రెక్కలు తడుక్కొని ఆకాశాన్ని ముద్దాడమే కాదు, అక్కడ ముద్దాడి మళ్ళీ నేలకు తలవాల్స్తే పౌరాణిక కథలలో గంగను తక్కువ చెయ్యలేదు, ఎక్కడ చెయ్యలేదు కూడా. గంగకి ఇచ్చిన జాగన శిరస్సు కదా. మనము ఇప్పుడు అన్న శిరస్సు నుంచి పాదానికి తీసుకొచ్చాడు. అది కూడా ఒక విప్లవమే కదా. అందుకోసం తెలవవలసింది ఒకటి ఉన్నది. శిరస్సు నేనే, పాదాన్ని నేనే అన్నది గంగ. ఈ విశాలత్వం గంగలో ఇముడున్నది కావున వాక్కులమ్మ ఈ పుస్తకానికి అక్షర రూపాన్ని ఇచ్చింది. శిరస్సు గంగే, పాదము గంగే, ప్రాణము గంగే, ప్రణవము గంగే, ప్రపంచము కూడా గంగే. పాడుబడ్డ అన్నార్తుల ఆకలి కూడా గంగే. అందుకోసం ఒక్క మాట చెప్తాను. రేపు నా ఆత్మకథలు చెప్పేది పుస్తకం వేయడానికి ఆ జన్మకాడ చాలా మందికి చాలా సందిగ్ధతలు ఉన్నాయి. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, ఈ శూద్రగంగ నేపథ్యంలో ఎవరికి పుట్టిందో తెలియదు, ఎవరి గని పారేసిందో తెలియదు. కానీ ఒక్క మాట చెప్తున్నా, నేను అన్నార్తుల నీడల్లోకి, నేను అన్నార్తుల వాడల్లోకి గనుక శ్రీశూద్ర గంగలాగా రాకపోతే నాకు ఇయ్యల్ల ఈ కీర్తి దక్కేది కాదు. అన్నార్తులే నాకు జెండా, ఆకలి నా ఎజెండా. కావున శ్రీశూద్ర గంగకు జై.
కలెక్టర్